ఇప్పుడు మనం ప్రేమ సిరీస్ మొదలు పెడదాం. సరే ఆంటీ. కానీ అమ్మ కూర్చుని ఒకటి తను తినేసి రెండోది మీకు ఇస్తుంది. అవునా? ఎలా? సాయిరాం పిల్లలు మరియు పెద్దలు, సాయి ప్రగతి క్లాస్ కి స్వాగతం. ఇప్పటి వరకు మనం సత్య, ధర్మ మరియు శాంతి సిరీస్ పూర్తి చేశాము. ఒకవేళ మీరు వాటిని ఇంకా చూడకపోతే దయచేసి ఈ లింక్స్ మీద క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోస్ ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగు భాషల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రేమ సిరీస్ మొదలు పెడదాం. కానీ ఈ రోజు నేను మీకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయను. నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతానంతే. వాటిని పట్టి ప్రేమ అంటే ఏంటో మీరే కనిపెట్టాలి. సరేనా? సరే ఆంటీ. ఓకే, ఓంకారంతో మొదలు పెడదాం. ఫ్రెండ్స్, అందరూ చిన్ముద్రలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. ఊపిరి పీల్చండి. నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. సరే, ప్రేమ అంటే ఏంటో మీకు తెలుసా పిల్లలు? ప్రేమ అంటే మనకి బాగా ఇష్టమైన పనులు చేయడం. ఓ, వెరీ నైస్. ఒక ఉదాహరణ ఇవ్వగలరా? నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఇంకా నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఓకే, అంటే మనకి ఆనందం ఇచ్చే పనులు చేయడమే ప్రేమ అంటున్నారు. ప్రేమకి ఇంకేదైనా అర్థం ఉందా? నాకు తెలీదు ఆంటీ. ఓకే, రండి ఒక గేమ్ ఆడదాం. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఒకవేళ అది ప్రేమ అని మీకు అనిపిస్తే థమ్స్ అప్ చేసి ఎస్ అని చెప్పాలి. ఒకవేళ అది ప్రేమ కాకపోతే థమ్స్ డౌన్ చేసి నో అని చెప్పాలి. రెడీనా? అవునంటీ, రెడీ. మొదటి ప్రశ్న, మీ దగ్గర ఒక చాలా పెద్ద క్రీమ్ బిస్కెట్ ఉందనుకోండి. మీ స్నేహితుడు తన డబ్బా తెచ్చుకోవడం మర్చిపోయాడు. అప్పుడు మీరు ఆ బిస్కెట్ని సగం విరిచి ఒక ముక్క అతనికి ఇస్తారు. ఇది ప్రేమేనా? అవును, వాళ్ళు పంచుకొని తింటున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రేమే. కరెక్ట్. రెండో ప్రశ్న, మీ స్నేహితుడు పొరపాటున మ్యాంగో జ్యూస్ మీ షర్ట్ మీద పడేశాడు. మీరు కోప్పడకుండా ప్రశాంతంగా పర్లేదు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని తనకి హెల్ప్ చేస్తారు. ఇది ప్రేమేనా? ఇంట్లో ఉన్న పిల్లలు మీ సమాధానం గట్టిగా చెప్పండి. మీరు తనని క్షమిస్తున్నారు కాబట్టి ఇది ప్రేమే. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రశ్న, మీకు మీ తమ్ముడిపై చాలా కోపంగా ఉంది ఎందుకంటే తను మీ ఫేవరెట్ బొమ్మని దాచేశాడు. తను పరిగెడుతున్నప్పుడు తన షూలేసెస్ ఊడిపోతాయి. కోపంగా ఉన్నా కూడా మీరు గట్టిగా పిలిచి హే, కింద పడకముందే నీ షూలేసెస్ కట్టుకో అని చెప్తారు. ఇది ప్రేమేనా? ఓ, ఇది కొంచెం కష్టం. కోపంగా ఉన్నా కూడా మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇది ప్రేమే. కరెక్ట్. మరి ఇప్పుడు చెప్పండి, వీటన్నిటిలో కామన్ విషయం ఏంటి? అందరూ ఒకరినొకరు చాలా బాగా చూసుకుంటున్నారు. అవును, ఇదే ప్రేమ. ప్రేమ అంటే ఒకళ్ళని ఇష్టపడడం మాత్రమే కాదు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మరియు వారితో అనురాగంగా ప్రవర్తించడం. ఇప్పుడు నేను మరొక ప్రశ్న అడుగుతాను. ఇది జాగ్రత్తగా వినండి, ఓకే? అమ్మ ఇంటికి 2 టేస్టీ కేక్స్ తెస్తుంది. మీకు ఆ 2 తినాలనుంది. కానీ అమ్మ కూర్చుని ఒకటి తను తినేసి రెండోది మీకు ఇస్తుంది. మరి ఇప్పుడు ఇది ప్రేమేనా? కాదు, ఇది ప్రేమ కాదు. ఆమె స్వార్థంగా ఆలోచిస్తుంది. అవును, మీకు ఆ 2 కేక్స్ కావాలని ఆమెకి తెలుసు.
అయినా ఇవ్వలేదు. అమ్మ మనకి అన్నీ ఇచ్చేయాలి. కానీ పిల్లలు, ఇది కూడా ప్రేమనే. అవునా? ఎలా? ఇందులో ఆమె మా గురించి ఆలోచించట్లేదుగా. కానీ ఆమె తన గురించి ఆలోచిస్తోంది. దీన్నే సెల్ఫ్ లవ్ అంటారు. అమ్మకి కూడా ఆ కేక్ తినాలని అనిపించడం సహజమే. అమ్మ అప్పుడప్పుడు తన గురించి ఆలోచిస్తే తప్పేమైనా ఉందా? నిజమే, నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదు కదా. ప్రేమ అంటే మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి మీకోసం ఏమీ మిగుల్చుకోకపోవడం కాదు. ప్రేమ అంటే స్నేహితులతో పంచుకోవడం, ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవడం, ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం. మమ్మల్ని మేమే చూసుకోవడం అంటే టైంకి పడుకోవడం, ఆరోగ్యమైన ఆహారం తినటం, ఎక్సర్సైజ్ చేయటం, ఇంకేమైనా తప్పు చేస్తే మిమ్మల్ని మీరు క్షమించుకోవడం. మమ్మల్ని మేమే క్షమించుకోవడమా అంటే ఏంటి? మీ చేయి తగిలి పాలు కింద పడిపోయాయి అనుకోండి. అప్పుడప్పుడు మీ మనసులో ఇలా అనుకుంటారు, నేనెప్పుడు ఏ పని సరిగ్గా చేయలేను, నేనెప్పుడు అంతా పాడు చేసేస్తాను. ఇలా మిమ్మల్ని మీరు అనుకోవచ్చా? లేదాంటీ, ఇది వినటానికి చాలా కఠోరంగా అనిపిస్తోంది కదా. ఒకవేళ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇలాంటి పొరపాటే చేస్తే మీరు తనతో ఇలా మాట్లాడతారా? లేదు, నేను పర్వాలేదు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయని అంటాను. కరెక్ట్. పిల్లలు, సెల్ఫ్ లవ్ అంటే మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా తప్పు చేస్తే మిమ్మల్ని మీరు ఇలా కౌగిలించుకుని చెప్పండి, ఇది కేవలం ఒక పొరపాటు, నెక్స్ట్ టైం ఇది సరిదిద్దుకుంటా, కానీ ఇప్పటికీ నన్ను నేను క్షమించుకుంటున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. వావ్, నేను నెక్స్ట్ టైం నుంచి ఇలాగే చేస్తాను. నేను కూడా. వెరీ గుడ్. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ప్రేమ అంటే ఇష్టపడడం మాత్రమే కాదు. ప్రేమ అంటే సహాయం చేయడం, పంచుకోవడం, ధైర్యం చెప్పడం, క్షమించడం, పట్టించుకోవడం, మరియు అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం. అంటే అందరితో ప్రేమగా ఉండటం ఎందుకు కష్టం అనిపిస్తుంది? చాలా మంచి ప్రశ్న ప్రగతి. నీకు తెలుసా, మన మైండ్లో కొంతమంది విలన్స్ ఉంటారు. వాళ్ళు అందరి మీద ప్రేమ చూపించకుండా మనల్ని ఆపుతారు. ఓ, విలన్సా? అవును, కానీ ఈ విలన్స్ గురించి మనం వచ్చే క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, ఇప్పటిదాకా చూడని వారు శాంతి సిరీస్ని దయచేసి చూడండి. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సాయిరామ్.